ఈరోజు మీకు వైట్ సాస్ పాస్తా రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఒరిజినల్ రెసిపీ చెప్తాను. చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది గానీ, టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చేయడం గూడా చాలా ఈజీ. పాస్తా లవర్స్ ఇది మీకోసమే. అయితే ముందుగా సగం క్యారెట్, సగం సిమ్లా మిర్చి చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇక్కడ ఒక ఉల్లిపాయను 2 సగాలు చేసి, ఒక సగాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని, రెండో సగానికి ఒక బిర్యానీ ఆకు చుట్టి 4, 5 లవంగాలు ఇలా వరుసగా గుచ్చాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు పాలు పోసి, ఒక పొంగు రానిచ్చి, దానిలో ఈ లవంగాలు గుచ్చిన ఉల్లిపాయ సగాన్ని వేసి, ఒక 5 నిమిషాలు మరగనిచ్చి, దించేసి దీన్ని తీసేయాలి. ఒక కప్పు పాస్తాని వేడి నీటిలో వేసి 7-8 నిమిషాలు ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి తరిగిన వెజ్జీస్ని వేసి కొంచెం ఉప్పు వేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు బటర్ వేసి కరిగాక 2 స్పూన్లు మైదా వేయాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ 2 బాగా కలిపాక ఇందులో కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ఉడకబెట్టినవి, అవి కొంచెం కొంచెంగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుకోవాలి. పాలు సరిపోకపోతే ఇంకో కప్పు వేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్ వైట్ సాస్ తయారైంది. ఇలా కోట్ అవ్వాలన్నమాట. చివరిగా ఇందులో ఒరిగానో 1 స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూను, ఉప్పు 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, వెజ్జీస్, చీజ్ 2 స్పూన్లు వేసి చివరిగా ఉడికించిన పాస్తా వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత క్రీమీగా, రిచ్‌గా, టెక్స్చర్ ఎంత బాగుందో.